హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఏంటంటే మా పాపకి 5 మంత్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట. అందుకోసం నేను అంబ్రెల్లా అండ్ ఈ ల్యాడర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 5 నుండి 6కి వెళ్తుంది అన్నట్టుగా అన్నమాట. సో నేనైతే పెద్దగా ఏం సెలెక్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఉన్న వాటితోటే బియ్యము అండ్ మక్కలు, జెమ్స్, బిస్కెట్స్తో ఈ థీమ్ చేశాను అన్నమాట. ఇంకా మా పాప ఊరికేనే చాలా నవ్వుతుంది, డైలీ చాలా బాగా నవ్వుతుంది. కానీ ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు మాత్రం నవ్వించడానికి ఎంతలా ట్రై చేసినా కూడా నవ్వలేదు ఫ్రెండ్స్. మేమైతే చాలా చాలా ట్రై చేసాము. ఆమె మంకీలాగా చేసి చూపించినా కూడా ఎంతలా నవ్వించడానికి ప్రయత్నించినా తను మాత్రం నవ్వలేదు. ఇంకా మాదే మిస్టేక్ అనుకోండి. మార్నింగ్ తనకి షూట్ చేస్తుంటే బాగుండేదేమో. కాకపోతే మేము ఏం చేసామంటే తనకి నిద్ర వచ్చే టైంకి మేము ఈ వీడియో షూట్ చేసామన్నమాట. అందుకే మా పాప అయితే ఎక్కువ సపోర్ట్ చేయలేదు. ఖాళీ టైంలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, కానీ అప్పుడు ఎంతలా ట్రై చేసినా కూడా నవ్వడం లేదు. కావాలంటే మీరే చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రై చేసినా కూడా వీడియో మొత్తంలో కూడా అసలు 1-2 సార్లు అంతే, 1 or 2 టైమ్స్ అంతే నవ్వుతుంది, కానీ ఎక్కువ నవ్వదు. ఇంకా ఏం చేద్దాం, ఇంకా పిల్లలు సపోర్ట్ అయితే చేయలేదన్నమాట. ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా ఫ్రెండ్స్, పిల్లల సపోర్ట్ చేయరు కదా, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా. మాదే మిస్టేక్ అనుకోండి. మార్నింగ్ ఫోటోషూట్ చేసుంటే బాగుండేది. తను ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట మార్నింగ్ అయితే. అప్పుడు ఆమెకు నిద్ర రావడం, మేము ఫోటోషూట్ చేయడం జరిగింది. ఇంకా ఎంతలా ట్రై చేసినా కూడా నవ్వడం అయితే లేదు చూడండి. ఇంకా తర్వాత మేము ల్యాడర్ వేసాం కదా, ఇక అది ఎందుకు వేస్ట్ చేయాలనుకుందో ఏమో. ఇంకా దానిపైన నిజంగానే 5 నుండి 6కి ఎక్కినట్టుగా బోర్లా పడిపోయిందన్నమాట. మేమైతే చాలా నవ్వుకున్నాం అది చూసి. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే మా పాపని బ్లెస్ చేయండి. చూడండి, అది ఎక్కడానికైతే ట్రై చేస్తుంది, కాకపోతే అవి అడ్డుగా ఉన్నాయి కదా, మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అది తీసేసి మళ్ళీ ఏం చేశానంటే డైపర్స్తో ట్రై చేశాను 5ని. ఇలా కూడా ఒకటి చేద్దాం, బిస్కెట్స్కి ఎక్కువగా ఈగలు వస్తున్నాయి మళ్ళీ పాప దగ్గరికి అని చెప్పేసి డైపర్స్తో 5 చేశానన్నమాట. ఆ థీమ్ బాగుందా లేదంటే ఈ థీమ్ బాగుందా ఫ్రెండ్స్, మీరే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఆ తర్వాత ఇంకా ఏడుస్తుందని చెప్పి తీసి మంచంలో పడుకోబెట్టి ఆమెకైతే ఒక డాల్ ఇచ్చాము. దాంతో ఎలా కుస్తీ పడుతుందో చూడండి మీరే. ఇంకా మా మీది కోపం అంతా బొమ్మ పైన తీసిందనమాట మా పాప. నన్ను ఇంతసేపు ఏంటి ఇది, ఇంత సతాయిస్తారామో నన్ను అనుకుందో ఏమో. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాపని బ్లెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.